పట్టుమని 15 ఏళ్లు లేవు. కన్నతల్లిని చంపడంలో ఎంత క్రూరంగా వ్యవహరించిందో అమ్మాయి చెల్లి చెప్తున్న మాటలతో అర్థమవుతుంది. రక్తపు మడుగులో తల్లి గిలా గిలా కొట్టుకుంటుంటే చూస్తూ పైశాచిక ఆనందం పొందింది. ఊపిరి మొత్తం పోయేదాకా సైకోలా వ్యవహరించింది. పైగా చెల్లితో చెప్పింది ఆమెని లేపడం టైం వేస్ట్, లేవదు అని. అంటే ఆ అమ్మాయి ఎంత ఉన్మాదంతో ఊగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రేమ అనే మాయలో పడి తల్లి మీద ఎంత పగబట్టిందో ఊహించుకోవచ్చు. తండ్రి లేడని, ఆ లోటు రానియొద్దని ఆడపిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవడమే ఆ తల్లి చేసిన పాపమైంది. కడుపున పుట్టిన బిడ్డలు నలుగురిలో నవ్వుల పాలు కావద్దని ఆరాటపడటమే ఆ అమ్మ చేసిన నేరమైంది. ఏ చిన్నారి చేతులనైతే పదిలంగా కాపాడుకోవాలని ఆ తల్లి భావించిందో అవే చేతులు ఆమె మెడకు ఉరితాడై ప్రాణాలు తీశాయి. ఏమాత్రం భయం లేదు, బెరుకు లేదు, తప్పు చేస్తున్నామన్న భావన అస్సలే లేదు. కసితో కోపంతో రగిలిపోయింది. ప్రేమకు అడ్డు చెప్పడమే అమ్మ చేసిన నేరంగా భావించింది. తనకో చెల్లెలుందని, ఏదైనా పొరపాటు జరిగితే సమాజంలో పలుచనైపోతామని అమ్మ తలెత్తుకోలేదని అర్థం చేసుకోలేకపోయింది. ఇంకిత జ్ఞానం మరిచిపోయి ఒక సైకోలా వ్యవహరించింది. మానవ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు మంట కలిసిపోతున్నాయి అని చెప్పడానికి ఈ ఘటనే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వెర్రి తలలు వేసిన ప్రేమతో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారు. మరీ ఘోరం ఏంటంటే 10వ తరగతికే ప్రేమలో పడుతున్నారు. అదేంటని అడిగిన పాపానికి చంపేస్తున్నారు. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు ఇవేమీ చూడటం లేదు. హైదరాబాద్ జీడిమెట్ల ఏరియాలో జరిగిన ఈ ఘోరం సభ్య సమాజాన్ని ఆలోచనలో పడేసింది. తల్లిదండ్రులను ఒక్కసారిగా అభద్రతా భావంలోకి నెట్టేసింది. 10వ తరగతి చదివే తన కూతురు ప్రేమలో పడిందని తెలుసుకున్న ఆ తల్లి ఆవేదనతో మందలించింది. చదువుకునే వయసులో ఈ పిచ్చి వేషాలేంటని కోప్పడింది. అస్తమానం ఫోన్లో మాట్లాడుతున్న కూతురుని సరైన దారిలో పెట్టేందుకు ప్రయత్నించింది. అంతే, కన్న తల్లినే కత్తులతో పొడిపించి కడతేర్చింది. ప్రియుడు, అతడి తమ్ముడితో కలిసి ఈ దారుణానికి బొడుగట్టింది ఆ అమ్మాయి. టీనేజ్ కూడా దాటలేదు, 10వ తరగతి కూడా పూర్తి కాలేదు. ఫోన్ చెడగొట్టింది, ఇన్స్టా ఆగం చేసి పడేసింది. చదువుకోవాల్సిన వయసులో క్రిమినల్ ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆఖరికి హంతకురాలిగా మారిపోయింది. తేజశ్రీకి 8 నెలల క్రితం పరిచయమయ్యాడు శివ. డీజేగా పనిచేస్తూ ఉంటాడు. స్నేహం ప్రేమగా మారింది. ఇంట్లో ఒప్పుకోరని తెలిసి వారం క్రితం పారిపోయింది. కూతురు కనిపించకపోయేసరికి ఆ తల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. విషయం తెలిసిన తేజశ్రీ 3 రోజులకే తిరిగొచ్చింది. ఈ క్రమంలో తల్లి కూతుల మధ్య మాట పెరిగింది. ప్రేమను కాదన్నందుకు అమ్మపై పగ పెంచుకుంది. అబ్బాయి ట్రాన్స్ లో ఉన్న ఆ బాలిక తల్లిని అడ్డు తొలగించుకోవాలని చూసింది. ప్రియుడితోనే కలిసి మర్డర్ ప్లాన్ చేసింది. ఇంట్లో అంజలి పొద్దున్నే పూజ చేస్తుంది. అదే అదునుగా అమ్మాయి వెనుక నుంచి వచ్చి తల్లి మీద బెడ్షీట్ కప్పింది. ఆ వెంటనే శివ వచ్చి నడుం మీద తన్నాడు. దెబ్బకు అంజలి కింద పడిపోయింది. వెంటనే కూతురు తేజశ్రీ మెడకు చున్నీ బిగించింది. సుత్తి తీసుకొచ్చి తల మీద కొట్టింది. నెత్తురు ధారలు కట్టే వరకు బాధింది. అంజలి వారితో చాలాసేపే పెనుగులాడింది. ఈ మర్డర్లో శివ తమ్ముడు కూడా ఉన్నాడు. అతను కత్తితో అంజలి గొంతు కోశాడు. మొత్తంగా ముగ్గురు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మృతురాలు అంజలి సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు.
తల్లిని హత్య చేసినటువంటి మైనర్ బాలికతో పాటు ప్రియుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఏమైతుందమ్మా అంజలిని? నా చెల్లె నా చెల్లె నా చెల్లెయ్యో చంపిరమ్మా? ఎందుకు ఇంత దారుణంగా చంపారు? ఆ పిల్లకి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిందట శివ అనేటోడు. అమ్మా 8 నెలల నుంచి పరిచయం అయితే నా చెల్లెకి తెలియలేదు. ఇంట్లో బంగారం డబ్బులు ఎత్తుకొని అది నల్గొండకు మారిపోయింది. అది కిడ్నాప్ కేసు పెట్టిందట చెల్లె. కిడ్నాప్ కేసు పెడితే పోలీస్ స్టేషన్ షాపూర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిళ్ళు. షాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అమ్మాయికి ఇన్వెస్టిగేషన్ చేస్తాము, హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేసినాక మనం ఏదైనా ఒకటి చేద్దామని చెల్లెకి చెప్పిల్లంట. నిన్న సాయంత్రం 4 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉన్నది చెల్లె. సోమవారం నాడు మంగళవారం నాడు డాక్టర్ దగ్గర తీసుకెళ్లి లాయర్ దగ్గర జడ్జిమెంట్లో మనం మాట్లాడదాం, అప్పుడు కేసు చేద్దాం అని నన్ను పంపించిలో ఏం చేసిలో తెలియదు సారు. అక్కడ నుంచి మా చెల్లె ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చిన తర్వాత చెల్లె పూజ చేసుకుంటుందంట. ఇంట్లో పిల్లలు ఎవరు లేకుండా ఫస్ట్ చిన్న పిల్లని బయటకు పంపించిందంట పెద్దమ్మాయి. ఈమె పూజ చేసుకుంటుందని తెలిసి మా అమ్మ పూజ చేస్తాంది రమ్మని వాడికి ఫోన్ చేసి చెప్పిందంట. వెనకాలకెళ్ళి వచ్చి బెడ్ మీద ఉన్న తెల్ల చున్ని తీసి చేతికి ఇచ్చిందంట. మా అమ్మని చంపితే మా పెద్దమ్మ రాదు, మా పిన్ని రాదు, మా తాతయ్య వాళ్ళు ఎవరు రారని చెప్పిందంట. నా చెల్లె పూజ చేస్తుండేనే వెనకాలకెళ్ళి ఇట్లా వేసి ఇట్లా బిగ్గర పట్టేసుకొని నడుల మిగిలిన అంతే నా చెల్లె ముందర పడ్డదంట. ముందర పడ్డాక కొట్టుకుంటా అంటే కొనుపురితో వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. చిన్న పాప వచ్చేసరికి చెయ్యి ఇట్లా కొట్టుకుంటుందంట. అక్క అమ్మ కొట్టుకుంటుంది కుర్చీలకెళ్ళి కింద పడ్డదా అంటే చెల్లె కుర్చీలకే కింద పడ్డది అమ్మ అని చెప్పిందంట. ఇగో మళ్ళీ నువ్వు ఫ్రెండ్ని తీసుకురాపోమ్మంటే మా చిన్న బిడ్డ దాని చిన్న బిడ్డ బయటికి వెళ్ళిందంట. బయటికి వెళ్ళంగానే అమ్మో మళ్ళీ మా అమ్మ బతికుంటే మళ్ళీ బతకనియదు అని చెప్పి సుత్తతోని కొట్టిల్లు సార్. ఇక్కడ సుత్తతోని కొట్టిల్లు, ఇక్కడ ముక్కు మీద కొట్టిల్లు, ఇక్కడ గుద్దిళ్ళు, ఇక్కడ గుద్దిళ్ళు. నా చెల్లె పెరుగులాటలు ఇల్లంతా గుమ్మడం అయిపోయింది. నా చెల్లెని మొత్తం ఇట్లా వడ్డబెట్టిపోయిల్లు. అమ్మో శివతో పాటు ఇంకెవరన్నా వచ్చారా? తమ్ముడు యశ్వంత్ అంట. అమ్మో మనం దీన్ని చంపితే మనకు అడ్డేం లేదన్నాడంట వాడు. అమ్మో సరే రా అని చెప్పిందంట. అమ్మా ఇప్పుడు ఎన్ని నెలల నుంచి? 8 months నుంచే జరుగుతుందంట ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళదంతా. మంది నల్గొండ దగ్గర ఏదో షాపురం ఏదో అంటున్నారు సార్, నాకు కన్ఫర్మ్ తెలియదు. చెల్లె నాతో మాట్లాడగా 2 సంవత్సరాలు అయ్యో. అమ్మో చెల్లె కళాశారదల జాబు, భర్త చనిపోయి 1 year అయింది, 2 ఆడపిల్లలు. అమ్మో అమ్మో అది ఇప్పుడు 10th. అది ఇంత ముందు కూడా పారిపోయి ఇదే పోలీసుల కేసు పెడితే నా గొప్ప చెప్పి సిఐ గారు అప్పుడు తీసుకెళ్లి ఓంలో పెట్టినా. అది ఓంలో పెడితే ఓంలో ఉండకుండా మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చింది. అప్పుడు కూడా శివ వెళ్ళిందా? నాది వేరే విషయాలు అని చెప్పి మా అమ్మ కొడుతుందని చెప్పి కావాలనే తప్పుడు కేసు పెట్టింది. నేను చెల్లెని తప్పుగా అర్థం చేసుకున్నా. దీని దగ్గర ఇంత ఉందని తెలియదు నాకు. అది నేను వచ్చేదాకా కూడా నాకు చెప్పలేదు. నేనే చంపిన అమ్మ అనలేదు. ఎస్ఐ గారు సిఐ గారు అందరు రాగానే పోలీసులను చూసి నేను తప్పు చేసిన అని చెప్పి లోపల తప్పు ఒప్పుకుంది. ఏం చేసిల్లంటే చున్నితో ముడేసి చంపినామన్నది. ఇద్దరులే తీసుకొచ్చి లోపల వేసిళ్ళు. 2 ఉన్నారు. చెల్లెని చంపిన చున్ని వాడు ఇక్కడ నడువుకు కట్టుకున్నాడు సార్. అది చూస్తే మేము పిచ్చైపోతున్నాం. ఆ చుండిని ఇలా కట్టేసుకొని వచ్చిండు. లోపల సిఐ గారు తీయమంటే నేను ఎట్లా తీస్తాడు వాడు చుండి. అమ్మా చూస్తే వాడు 18, 17 ఏళ్ళు 2 ఉన్నారు. వాడు డీజే కొడతాడంట. నా చెల్లెకి వీళ్ళెవరు చంపనీకి కాలే, వాడు చంపనీకి ఉంది. అమ్మాయి వాని వెంబడి వెళ్ళిపోయిందా? శివ వెంబడి ఎప్పుడు 3 రోజులు ఉందంట వాని ఇంట్లో. నల్గొండల బంగారం ఎత్తుకపోయిందంట, 2 లక్షల రూపాయలు తీసుకుపోయిందంట. ఇప్పుడు లాకర్ తాళం చేయి కూడా సిఐ గారు అడిగితే కూడా చెప్తలేదు మాకు. ఇంట్లో ఏమన్నా ఉన్నాయా అంటే నాకు ఏం తెలియదని బెదిరిస్తుంది. అన్ని తీసుకొని వానితో పోయి 3 రోజులు వాని ఇంట్లో ఉంటే ఏమైనా టెస్టులు చేయాలి, తప్పు జరిగిందా, నా బిడ్డ ఎట్లుందని ఆ తల్లి తాపత్తుంది తప్ప ఆమె మీద సాధించడానికి. అమ్మాయి మిస్ అయినప్పుడు మిస్సింగ్ కంప్లైంట్ ఏమైనా పెట్టిరా లేకపోతే శివ సార్ ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ నుంచి కానిస్టేబుల్ ఏవై తీసుకొచ్చిళ్ళు. మా చెల్లె మాకెవరు చెప్పలేదు సార్. అబ్బాయి శివ నల్గొండ నుంచి వచ్చిండా నిన్న లేకపోతే ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ? నల్గొండ నుంచే వచ్చిండు. ఇన్నిస్తాల పరిచయమై నల్గొండ నుంచి వచ్చిండట. హత్య చేయాలని నల్గొండ నుంచి పిలిపించింది ప్లాన్ ప్రకారం. అవును సార్. శివతో ప్రేమాయణం ఆపివేయాలని చెప్పి తల్లి మందలించడమే తన పాలిట శాపంగా మారిపోయింది. నల్గొండలో ఉన్నటువంటి శివను పక్కా ప్లాన్ ప్రకారమే ఇంటికి పిలిచింది. సాయంత్రం టైంలో మా అమ్మ పూజ చేసుకుంటుంది. ఆ టైంలో ఇంట్లో ఎవరు ఉండరు. అదే హత్యకు అదునైనటువంటి సమయంగా భావించారు ఇద్దరు. తేజశ్రీ వేసినటువంటి స్కెచ్లో భాగంగానే శివ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఎప్పుడైతే తను పూజ చేస్తూ ఉందో అంజలి ఇంట్లో ఉన్నటువంటి బెడ్షీట్ను తీసుకొని తన పైన కప్పివేసి వెనక నుంచి బలంగా తన్నివేశారు. ఆ తర్వాత తను బతికి ఉంటే ఒకవేళ తమకు ప్రమాదం, వెంటనే తాము హత్యకు స్కెచ్ చేసిన విషయం కూడా తెలిసిపోతుందనే ఉద్దేశంతోనే అందరూ కలిసి శివ వెంట వచ్చినటువంటి సొంత తమ్ముడు
తన అంజలి కూతురు తేజశ్రీ ముగ్గురు కలిసి హత్య చేశారు. ఇంట్లో ఉన్నటువంటి సుత్తె తీసుకొని తలపైన బలంగా దాడి చేసి హత్య చేశారు. నల్గొండలో ఉన్నటువంటి శివ తేజశ్రీకి ఏ విధంగా పరిచయం అయ్యాడు? ఇన్స్టాగ్రామ్లో మొదలైనటువంటి చాటింగ్ కాస్త ప్రేమగా మారిందా, లేకపోతే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నటువంటి విషయం తల్లికి తెలిసిన తర్వాతనే వీళ్ళు హత్యకు స్కెచ్ చేశారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కెమెరామ్యాన్ ప్రభాకర్తో రవికుమార్, ఎన్టీవీ, జీడిమెట్ల నుంచి.